74లో చదివా, ఆర్థిక శాస్త్రం చదివా అని చెప్పా. నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి, నువ్వు ఎక్కడ చదివావు? ఎక్కడ చదివావు? ఎక్కడ డిగ్రీ వచ్చింది నీకు? నీకు డిగ్రీ వచ్చిందా అని అడుగుతున్నా. వచ్చిందా తమ్ముడు? మీకు తెలుసా ఏ యూనివర్సిటీ చదివాడు? రహస్య యూనివర్సిటీ, పేరే రహస్యమైన యూనివర్సిటీ. ఇలాంటి ఫేక్ ఫెలోస్ నన్ను గురించి మాట్లాడితే బాధేస్తుంది. నేను ఒకటే చెప్తున్నా, బాబాయ్ గొడ్డలి వేటు చూశారు, కోడి కత్తి డ్రామా చూశారు, ఇప్పుడు కంటైనర్ డ్రామా చూస్తున్నారు. ఇంట్లో నుంచి కంటైనర్ పెట్టి ఇసుక డబ్బులు, మద్యం డబ్బులు పంపించి మీ ఊర్లో అప్పుడే స్టాక్ పెట్టేసారు. పెట్టారా లేదా? ఒక్కొక్క నియోజకవర్గంలో 20-30 కోట్లు పెట్టి డబ్బులు పంచి మద్యం మత్తెక్కించి ఓట్లు సంపాదించాలనుకుంటున్నారు. నీ ఆటలు సాగవు. ప్రజా చైతన్యం వచ్చింది. అందుకే కోరుతున్నా, ఇంటికి ఒక రోజు ఒక్కొక్కరు బయట రావాలి. మీ ఇంటి మీద తెలుగుదేశం పార్టీ జెండా ఎగరాలి. ఎన్డీఏ అభ్యర్థులు గెలవాలి. ఈ రాష్ట్రం వెలగాలి. ప్రజలు గెలవాలి. రాష్ట్రం నిలబడాలి. రావాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, ఆ తర్వాత ఏం చేయాలన్న బాధ్యత నేను చేసి చూపిస్తానని అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్. చెల్లెమ్మ అత్తల చిన్నమ్మ శ్రీశైలమ్మ అట్టుందగటేరా కాలేజ్ కుర్రాడు చేతిలో ముసలోడు బడిలో బుడ్డోడి స్లోగన్ ఒకటేరా ఏం తమ్ముళ్ళు, ముఖ్యమంత్రి అంటున్నా నేను ఒంటరివాడినని, అందరూ ఓటైపోయారు అంటున్నాడు. నేను అంటున్నా, ఒక ఊర్లో దొంగ వస్తే ఏం చేస్తాం మనం? దొంగను పట్టుకోవడానికి ఊరంతా ఓటు అవుతారా లేదా? ఎక్కడ కర్ర దొరికితే ఆ కర్ర పట్టుకొని వస్తారా లేదా? పర్వాలేదు, వాడిల్లే కదా, వాడిని దోచుకొని తర్వాత నేను ఉంటాను అనుకుంటారా అని మిమ్మల్ని అడుగుతున్నా. విరోధులు గాని, దాయాదులు గాని, విభేదాలున్నా అందరూ ఓటు అవుతారా లేదా? ఈ రాష్ట్రాన్ని కాపాడుకుంటే మనం బతుకుతాం. మీరు సిద్ధమా అని అడుగుతున్నా. సిద్ధమైతే గట్టిగా చెప్పండి. ఒక సైకో చేతల్లో రాష్ట్రం బలైపోయింది. మతి స్థిమితం లేని వ్యక్తులుంటే నాలాంటి వాడికి కూడా శిక్షలు తప్పరా. 5 ఏళ్లు నిద్ర లేని రాత్రులు గడిపా. మన వాళ్ళని కాపాడుకోవడానికి, ప్రజల్ని కాపాడడానికి, మీ హక్కులు కాపాడడానికి, నాయకులను కాపాడుకోవడానికి, సోషల్ యాక్టివిస్టులు కాపాడడానికి, పత్రికా విలేకరులు కాపాడుకోవడానికి. ఇది నేను చెప్పే బాధ. నన్ను అర్థం చేసుకోండి. నా స్వార్థం కాదు. 45 ఏళ్ళు నన్ను ఆరాధించారు, అభిమానించారు, నన్ను రాజకీయాల్లో రాణించేదిగా చేశారు. మళ్ళీ మిమ్మల్ని అడుగుతున్నా, ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలి. ఇప్పుడు బాగు చేసుకోకపోతే నష్టపోతాం. నా వెనకాల నడవండి, మా వెనకాల నడవండి. బంగారు యుగం వైపు, స్వర్ణ యుగం వైపు మేము తీసుకెళ్తాం. యామారితే రాతి యుగమే గతి. 5 ఏళ్లు రాతి యుగంలో బతికాం. స్వర్ణ యుగానికి సిద్ధంగామని ముందుకు రమ్మని అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్. It's about time to break it down. You ready?